అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నటువంటి వీడియో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి జాదవ్పూర్ యూనివర్సిటీ గురించి. సో ఇది ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక కాలేజ్. దీని వెనుక అయితే ఒక పెద్ద కథనే ఉంది. ఎలా అంటే 1906లో ఆచార్య సత్యేంద్రనాథ్ బోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, అరబింద్ ఘోష్ లాంటి గొప్ప వ్యక్తులు కలిసి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ని స్థాపించడం అయితే జరిగింది. అది ఎందుకు అంటే బ్రిటిష్ విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగా, అంటే దానికి ఒక ప్రత్యామ్నాయం చూపాలనే కోరికతోని వాళ్ళైతే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో స్వాతంత్రం తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి కళ నిజమై 1955లో జాదవ్పూర్ యూనివర్సిటీ అనేది రూపుదిద్దుకోవడం జరిగింది. సో లక్ష్యం ఒకటే, అంటే అక్కడ కాలేజీ స్టార్ట్ చేయడానికి వాళ్ళకు ఉన్న లక్ష్యం ఏంటి అంటే స్వదేశీ సైన్స్ టెక్నాలజీతోని భారతదేశం స్వయం సమృద్ధి కావాలి అనేది వాళ్ళ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం కొరకు వాళ్ళైతే ఈ కాలేజీని స్థాపించడం జరిగింది. మరి ఈ కాలేజీ ఎలా ఉంది అంటే ఇక్కడ కాలేజీలో ప్లేస్మెంట్స్ చూస్తే కనుక, అంటే ప్లేస్మెంట్స్ని మనము ఫీ స్ట్రక్చర్ని కనుక కంపేర్ చేస్తే చాలా అపోజిట్గా ఉంటుంది. ఎలా అంటే ప్లేస్మెంట్స్ ఏమో చాలా ఎక్కువగా ఉంటాయి, ఫీజు మాత్రం నమ్మశక్యం కానంత తక్కువగా అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇది స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్తో నడుస్తుంది. ఉన్నత విద్య అనేది ధనికులకు కాకుండా సాధారణ మధ్యతరగతి విద్యార్థులకు కూడా చేరాలనే ఒక ఆదర్శంతోనైతే వీళ్ళు ఇక్కడ ఫీజులను తక్కువగా పెట్టడం అయితే జరిగింది. ప్రైవేట్ కాలేజీల్లో లక్షలు ఖర్చు పెడితే ఇక్కడ మాత్రం వేలతోనే, అంటే వేల ఫీజుతో మాత్రమే ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కోర్సులు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తి చేయడం అయితే జరుగుతుంది. అందుకే ఇది పీపుల్స్ యూనివర్సిటీ అని కూడా పిలవడం జరుగుతుంది. ఫ్యాకల్టీ మరి ఎలా ఉంటారంటే అది ఒక లెజెండ్స్ అనమాట. ఫ్యాకల్టీ అనేవాళ్ళు అక్కడ లెజెండ్స్. రీసెర్చ్ కల్చర్కు ఐఐటీలకు ఏమాత్రం కూడా తక్కువగా ఉండదు. అందుకే ఇక్కడ స్టూడెంట్స్ ఫండమెంటల్స్ రాకెట్లా స్ట్రాంగ్గా అవుతారు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఫ్యాకల్టీ అలా ఉంటుంది, వాళ్ళు అలా డెవలప్ చేశారు. స్టూడెంట్స్ యొక్క అకాడమిక్స్ కావచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ని కావచ్చు, వాళ్ళు ఆ విధంగా స్టూడెంట్స్ని చేంజ్ చేస్తారనమాట. సో అందుకనే వాళ్ళ స్టూడెంట్స్ అనేది ఫండమెంటల్స్ రాకెట్లా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా అవుతారు. ప్లేస్మెంట్స్ ఎక్కడ ఉంటాయి మరి వీళ్ళకి, ఏ కంపెనీస్లో ఉంటాయి అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అలాంటి మంచి కంపెనీస్ అయితే వీళ్ళకి ప్లేస్మెంట్స్లో తీసుకోవడం అయితే జరుగుతుంది. మరి శాలరీ ఎలా ఉంటుంది ప్యాకేజ్ అంటే కొన్ని కోట్లలో, అంటే క్రోర్స్ ఆఫ్ ప్యాకేజెస్ కూడా వచ్చిన వాళ్ళు చాలామంది విద్యార్థులకైతే రావడం జరుగుతుంది. మరి ఇదంతా ఎలా సాధ్యం అంటే ఇది సాధ్యమవడానికి కారణం బలమైన అల్యూమినీ నెట్వర్క్, కోల్కతా ఇండస్ట్రీస్తో ఉండేటువంటి కనెక్షన్స్. జాదవ్పూర్ స్టూడెంట్స్ అంటే కంపెనీలకి ఒక సేఫ్ బెట్ అనమాట. అందుకే ప్రతి సంవత్సరం రికార్డ్ బ్రేక్ ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. మళ్ళీ ఫీజు చూస్తే కనుక మనం ఇందాక చెప్పినట్లు చాలా తక్కువ ఖర్చుతో వాళ్ళ యొక్క విద్య అయితే పూర్తి చేయడం కూడా జరిగిపోతుంది. అందుకే ప్రతి సంవత్సరం రికార్డ్ బ్రేక్ ప్లేస్మెంట్స్, తక్కువ ఫీజు, విజనరీ ఫౌండింగ్ ఫిగర్స్, టాప్ ఫ్యాకల్టీ, మ్యాసివ్ ప్లేస్మెంట్స్, ఇదే జాదవ్పూర్ యూనివర్సిటీ యొక్క మ్యాజిక్. సో మరి ఓవరాల్గా చూసినట్లయితే NIRF ర్యాంకింగ్ 18th అయితే ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏవి అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ, బయోకెమికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఇన్ పవర్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకానికల్, మెటలాజికల్ ఇంజనీరింగ్ అండ్ ప్రింటింగ్ ఇంజనీరింగ్. సో ఇక్కడ ఉండేటువంటి కోర్సెస్ అయితే ఇవి. మరి అడ్మిషన్ బేసిస్ ఎలా జరుగుతుంది ఇక్కడ అంటే మొత్తం అడ్మిషన్ ఏదైతే ఉంటుందో WBJEE అంటే వెస్ట్ బెంగాల్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మాత్రమే జరుగుతుందన్నమాట. సో దీంట్లో ఎలాంటి మేనేజ్మెంట్ కోటా అలాంటిదైతే లేదు. ఇందులో 10% ఆల్ ఇండియా కోటా ఉంటుంది. అంటే 90% ఆఫ్ సీట్స్ అయితే వెస్ట్ బెంగాల్ వాళ్ళకే ఉంటాయి. ఓన్లీ 10% ఏదైతే ఉంటుందో అది ఆల్ ఇండియా కోటా అయితే ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే చాలా తక్కువగా ఉంటుంది. బీటెక్ పూర్తి అయ్యేసరికి 20,000 నుంచి 25,000లో కంప్లీట్ అవుతుంది. కొన్ని కోర్సులకి మాత్రము 1 lakh వరకు, అంటే అందులో ఉండే స్పెషలైజేషన్స్ దాని డిపెండ్ ఆన్ స్పెషలైజేషన్ 1 lakh చేంజ్, అంటే 1,15,000 వరకు కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. మరి దీంట్లో హాస్టల్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫీ ఎలా ఉంటుంది అంటే
పర్ ఇయర్ 5,000 to 8,000 వరకు అయితే ఉంటుంది. మెస్ ఛార్జెస్ మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. దీంట్లో అయితే స్కాలర్షిప్ ఉంటుంది అండ్ ఆర్థిక సహాయం, ఎవరైనా అవసరం ఉన్న విద్యార్థులకు ఆర్థిక సహాయం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యూనివర్సిటీ అందించే స్కాలర్షిప్స్ ఏంటి అంటే మెయిన్గా ఫ్రీ స్టూడెంట్షిప్, ఎండోమెంట్ స్కాలర్షిప్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. సో డిపార్ట్మెంట్ల సూచనలపై, అంటే వాళ్ళు తీసుకున్నటువంటి అందులో ఉండేటువంటి బీటెక్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క అడ్వైస్ పైన పూర్తి లేదా హాఫ్ ఆ ప్రకారం అయితే స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో స్కాలర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే యావరేజ్ తీసుకుంటే 10% వరకు అయితే ఉంటారు. ఈ రకమైన స్కాలర్షిప్ ఏదైతే ఫుల్ ఆర్ హాఫ్ అనేది ఆ డిపార్ట్మెంట్ డిపెండ్స్ ఆన్ డిపార్ట్మెంటల్ అడ్వైస్. ఎండోమెంట్ స్కాలర్షిప్, బుక్ గ్రాంట్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చినటువంటి మెరిట్ ప్రకారంగా కూడా వీళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా స్టూడెంట్ ఎయిడ్ ఫండ్ కూడా ఉంటుంది. దీంట్లో విద్యార్థుల యొక్క హెల్ప్తో ఏర్పడినటువంటి ఫండ్ ఇది. అంటే వాళ్ళు స్టూడెంట్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఫండ్. దీంట్లో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఈ ఫండ్స్ ద్వారా అయితే ఆర్థిక సహాయం అందించడం కూడా జరుగుతుంది. ఇంకా స్టైఫండ్స్ కూడా ఉంటాయి. అంటే డిపిఐ ద్వారా మరియు ఇతర ఎండోమెంట్స్ ఏవైతే ఉంటాయో మెరిట్ ఆధారంగా 80 స్టూడెంట్స్కి అయితే స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవి గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్స్ కూడా వీళ్ళకైతే అవైలబిలిటీ ఉంటుంది. మరి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అని కనుక చూసినట్లయితే 2024లో మొత్తం ఇంజనీరింగ్ విద్యార్థులలో 830 మందిని తీసుకోవడం జరిగింది. అంటే 913 మందికి 830, అంటే 830 మంది స్టూడెంట్స్ అయితే ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. సో అత్యధిక ప్యాకేజ్ వచ్చేసి 57 lakhs per annum. అండ్ అంతర్జాతీయ ప్యాకేజ్, ఇంటర్నేషనల్ ప్యాకేజ్ చూసినట్లయితే 1.4 crores లాగా కూడా ఉంది. మనం సగటు యావరేజ్ కనుక తీసుకున్నట్లయితే 11 lakhs per annum అయితే ఉంటుంది. 2024 ప్రకారం కనుక మనం ప్లేస్మెంట్స్ రేట్ చూసినట్లయితే 90% స్టూడెంట్స్ అయితే ప్లేస్మెంట్ రావడం జరిగింది. ప్యాకేజ్ వచ్చేసి 85 lakhs, యావరేజ్ ప్యాకేజ్ 12 lakhs అండ్ మీడియం ప్యాకేజ్ వచ్చేసి 14 lakhs per annum. సో మనమైతే జాదవ్పూర్ యూనివర్సిటీ గురించి ఇచ్చినటువంటి రివ్యూ అయితే ఇది. మీకు ఇంకా నెక్స్ట్ ఏ యూనివర్సిటీస్ పైన మీరు రివ్యూ అయితే కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే వాటి గురించి కూడా రివ్యూస్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కొన్ని వాట్సాప్ కమ్యూనిటీ లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో బెస్ట్ స్కూల్స్, కాలేజెస్ అండ్ ఇంటర్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినవి అయితే లింక్స్ ఉంటాయి. మీకు ఏదైతే అవసరం అనుకుంటున్నారో దాంట్లో జాయిన్ అయితే మీకు కావాల్సినటువంటి వివరాలు కూడా అందించబడతాయి. భారత్ మాతాకి జై. ధన్యవాద్.